ఈ ప్రపంచంలోనే అతడు అత్యంత అదృష్టవంతుడు. ఎందుకంటే అతడు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలోని అందరూ అంటే 260 మంది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తూ అగ్గిపాలైన విమాన శకలాల కింది నుంచి అతడు మాత్రం నడుచుకుంటూ రావటం ఈ భూమి మీదే అతన్ని లక్కీయెస్ట్ పర్సన్ను చేసింది. కాగా గత జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది, కింద ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆయన తమ్ముడు అజయ్ ఈ దుర్ఘటనలో మరణించారు. ఈ ఘటన తర్వాత అందరూ విశ్వాస్ కుమార్ను లక్కీ మ్యాన్ అనుకుంటుంటే ఆయన మాత్రం ఆ దుర్ఘటనలో బతకటం ఒక అద్భుతమైన ఆ జ్ఞాపకాలతో జీవించడం మాత్రం నరకంగా ఉందని, అసలు తాను ఎందుకు బతికానా అని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు నుంచి తాను నిత్యం నరకం అనుభవిస్తున్నానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రమాదం తర్వాత తన జీవితమే మారిపోయిందని విశ్వాస్ కుమార్ చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నానని, అతను తనకు అన్నింట్లో అండగా ఉండేవాడని, ఇది తనకు ఎప్పటికీ తీరని లోటు అని అన్నారు. ఇక దీంతో పాటు ఈ ప్రమాదం తర్వాత కుటుంబ పరిస్థితి మొత్తం తల్లకిందులైపోయాయని, విమాన ప్రమాదం భయంకర జ్ఞాపకాలు ఇప్పుడు వెంటాడుతూనే ఉన్నాయని విశ్వాస్ చెప్పారు. పడుకుందామని కళ్ళు మూసుకున్నప్పుడు అవే దృశ్యాలు కంటి ముందు కదలాడుతుండటంతో రాత్రులు నిద్ర పట్టడం లేదని, దాంతో తన భార్య, కొడుకు, కనీసం తల్లితో కూడా మాట్లాడలేకపోతున్నారని ఆయన తాను పడుతున్న బాధను వ్యక్తం చేశారు. తాను తన తల్లి ఒకే గదిలో కూర్చొని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నామని అంటున్నారు. ఇక ప్రమాదంలో గాయాల పాలైన విశ్వాస్ ఇప్పటికీ తనకు కాలు, భుజం, మోకాలు వెన్నునొప్పులు ఉన్నాయని, సరిగ్గా నడవలేకపోతున్నాను, డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నానని అన్నారు. మరోవైపు ఈ యాక్సిడెంట్ తర్వాత ఇండియాలో తన వ్యాపారం మొత్తం మూతపడిందన్నారు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయిందని వాపోయారు. అయితే ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ఇచ్చిన ఎక్స్గ్రేషియా మాత్రం ఏమాత్రం సరిపోలేదని, చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం పక్కనే ఉన్న హాస్టల్ భవనంపై క్షణాల్లో కుప్పగోలింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పాటు మంటలు చెలరేగాయి. అలాంటి పరిస్థితిలో ప్రమాదం జరిగిన వెంటనే ఒంటి నిండా మసితో దిగ్భ్రాంతిలో రమేష్ నడుచుకుంటూ రావటం అక్కడి వీడియోల్లో రికార్డైంది. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రిలో రమేష్ను పరామర్శించారు. తాను ఎలా బతికానో కూడా తెలియదని అప్పుడు కూడా రమేష్ ప్రధానితో అన్నారు. అయితే ప్రస్తుతం లీ సెక్టర్లోనే తన ఇంట్లో ఉంటున్న రమేష్ ఆనాటి భయంకర జ్ఞాపకాలతో మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలిపారు. రమేష్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్తో బాధపడుతున్నారని, సరిగ్గా నడవలేకపోతున్నారని ఆయన బంధువులు తెలిపారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా మధ్యంతర పరిహారంగా 22 లక్షల రూపాయలు ఇవ్వగా అది ఏమాత్రం సరిపోలేదని వారు అంటున్నారు.